हम्म। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितैकेन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अद्रे शृङ्गं हरति पवनः किंस्विदित्युन्मुखीभिः दृष्टोत्साहश्चकितचकितं मुग्धसिद्धाङ्गनाभिः स्थानादस्मात् सरसनिचुलात् उत्पतोदङ्मुखः खं दिङ्नागानां पथि परिहरन् स्थूलहस्तावलेपान् अद्रे शृङ्गं हरति पवनः किंस्विदुन्मुखीभिः। अद्रे शृङ्गं हरति पवनः किं किंस्वित् किंस्विदित्युन्मुखीभिः अद्रे शृङ्गं हरति पवनः किंस्विदित्युन्मुखीभिः। दृष्टोत्साहश्चकितचकितं मुग्धसिद्धाङ्गनाभिः। आ, दु- दृष्टोत्साहश्चकितचकितं मुग्ध मुग्- मुग्धसिद्धाङ्गनाभिः। आ, दृष्टोत्साहश्चकितचकितं मुग्धसिद्धाङ्गनाभिः। स्थानादस्मात् उत्पतोदङ्मुखः खम् स्थानादस्मत् अस्मात् सरसनिचुला आ, स्थानादस्मात् स्थानादस्मात् सरसनिचुलादुत्पतोदन्चून అక్కడ उदङ्मुखः ఆ उत्पतोदन्नुखः खं స్థానాదస్మాత్ సరసనిచులదుత్పదో ఉత్పతోదన్ఖ దన్నుఖः కం उत्पतोदङ्मुखः उदङ्मुखः अंते दन्मुखः उत्पतोदन्मुखः कं खं दिङ्नागानां पथि परिहरन् स्थूलहस्तावलेपान् दिङ्गागानां दिङ्नागानां दिङ्नागानां दिन्नागानां पथिपरिहरन् स्थूलहस्तावलेपान् दिङ्नागानां पथिपरिहरन् स्थूलहस्तावलेपान्। पदच्छेदम् अद्रे अद्रेः शृङ्गं हरति पवनः किं किंस्वित् 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 इत्युत्मुखीभिः किंस्वित् इति उन्मुखीभिः किंस्वित् मुखीभिः इति मुखीभिः उन्मुखीभिः दृष्टो दृष्टोत्साहः चकितचकितं
मुग्धसिद्धाङ्गनाभिः स्थानात् अस्मात् सरसनिचुलात् उत्पतो उत्पतोदङ्मुखः उत्पतोदन्मुखः खम् उत्पत సారీ ఉత్పత అనేది క్రియాపదం ఉత్పత उदन्मुखः ओके उत्पत उदन्मुखः खम् दिन्नागानां पथि परिहरन् स्थूलहस्तावलेपान् स्थूलहस्तावलेपान् సో అద్రేః శృంగం హరతి పవనః కిం స్విత్ ఉన్ముఖీభిః దృష్టోత్సాహः చకితచకితం ముగ్ధసిద్ధాంగనాభిः స్థానాత్ అస్మాత్ సరసనిచులాత్ ఉత్పత ఉదంగముఖः ఖం దింగ్నాగానాం పథి పరిహరన్ స్థూలహస్తావలేపాన్. సో ఫస్ట్ ఇక్కడ హరతి కింస్విత్ అద్రేహే నేను చెప్తాను లేదు ఇంకే పవనః అద్రేః శృంగం హరతి కింస్విత్ ఇది ఉన్ముఖీభిః ముగ్ధసిద్ధాంగనాభిః చకితచకితం దృష్టోత్సాహः సరసనిచులాత్ అస్మాత్ స్థానాత్ పథి దింగ్నాగానాం స్థూలహస్తావలేపాన్ పరిహరన్ ఉదంగముఖః సన్ ఖం ఉత్పత. నేను అన్వయం ఇంకాస్త బాగా పడుతుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పవనః అద్రేః శృంగం హరతి కిం స్విత్. పవనః అంటే వాయు. ఇంతవరకు చిత్రకూట పర్వతం వరకు చెప్పాం మనం. సో చిత్రకూట పర్వతము యొక్క అద్రేః అంటే చిత్రకూట పర్వతము యొక్క అంటే పర్వతము యొక్క అని అద్రేః అంటే పర్వతము యొక్క ఇక్కడ ప్రస్తుతం కాంటెక్స్ట్ లో చిత్రకూట పర్వతము యొక్క శృంగం అంటే శిఖరమును అంటే పైన పీక్ శిఖరమును హరతి కిం స్విత్ తీసుకొని వెళ్ళిపోతోందా అన్నట్లుగా. ఎవరు? వాయువు ఆ శృంగాన్ని అంటే ఆ చిత్రకూట పర్వతం యొక్క శిఖరాన్నే తీసుకొని వెళ్ళిపోతోందా అన్నట్లుగా. అంటే కింస్విత్ అంటే వెళ్ళిపోతోందా అన్నట్లుగా. ఉన్ముఖీభిః అంటే పైకి ఎత్తిన తలలు కలిగినటువంటి అంటే పైకెత్తారట వాళ్ళు, తలలు పైకెత్తి చూస్తున్నారట. ఎవరు? ముగ్ధ సిద్ధాంగనాభిః. ముగ్ధులు అంటే ఎవరు? చాలా ఇన్నోసెంట్. సిద్ధ అంగనాలు. అంగనా శబ్దానికి అర్థం ఏంటి? స్త్రీలు. సిద్ధులు అంటే సిద్ధ స్త్రీలు అంటే వాళ్ళు తపస్సు చేసుకున్నటువంటి స్త్రీలు అని అర్థం. ముగ్ధులైనటువంటి అంటే ఏంటిది తెలియని వారైనటువంటి సిద్ధాంగనలు అంటే సిద్ధ స్త్రీల చేత దృష్టోత్సాహ సన్ చకితం దృష్టోత్సాహ చకితం అంటే సంభ్రమముగా. చకితము అంటే ఏంటి? మామూలుగా ఆశ్చర్యముగా సంభ్రమముగా దృష్టోత్సాహ ఉత్సాహము కలిగినటువంటి వారు అంటే
వాళ్ళు చూడడం వల్ల నీకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది కదా. మామూలుగా మనల్ని ఎవరైనా నోటీస్ చేస్తే మనం కూడా కొంత పాజిటివ్ గా ఫీల్ అవుతాం కదా, వీఆర్ బీయింగ్ ఐడెంటిఫైడ్ అన్నట్టుగా. సో అలాగా చూడబడినటువంటి ఉత్సాహము కలిగినట్టు, చూడబడుట చేత ఉత్సాహము కలిగిన వాడవై, ఉత్సాహము కలిగిన వాడవై అస్మాత్ స్థానాత్, ఈ స్థానము నుండి. ఇది ఎట్లా ఉందట, సరస నిచులాత్. నిచులము అనంటే నిచులము అనేది అదేంటది, దీన్ని ఇంగ్లీష్లో ఫ్రెష్ వాటర్ మ్యాంగ్రూవ్ అంటారు. ఓకే, ఒకసారి చూడు. అంటే దాని చెట్లు అంటే మామూలుగా ఏంటంటే ఆ ఏరియాలో హ్యాబిటాట్ ఉంటుంది అని. సో అక్కడ కొంత చూడ్డానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దానికి వచ్చే పూలు అవి కూడా ఏంటంటే ఇలా మాలలాగా వస్తాయి అన్నమాట. అటువంటి సరస నిచులాత్. సరసము అంటే ఏంటి, బాగా చాలా దృఢంగా ఉన్నాయిట, అంటే వాటిలో చాలా జ్యూస్ ఉంటుంది అని అభిప్రాయం. సరస నిచులాత్, నిచుల వృక్షములు కలిగినటువంటి అస్మాత్ స్థానాత్, ఆ స్థానము నుండి ఉదంగ్ముఖ. ఉదంగ్ముఖ అంటే టువర్డ్స్ నార్త్, ఉత్తరము వైపు ముఖము కలిగిన వాడవై. అంటే ఏంటి, చిత్రకూట పర్వతం నుంచి నార్త్కి వెళ్ళి ఉంటున్నాడు. అంటే నువ్వు ఒకసారి మనం ఇండియా మ్యాప్ పెట్టుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ రామ్టెక్, అక్కడి నుంచి చిత్రకూట పర్వతం. ఇప్పుడు చిత్రకూట పర్వతం నుంచి నార్త్, టువర్డ్స్ నార్త్ వెళ్ళు అని చెప్తున్నాడు. ఉదంగ్ముఖ సన్ అంటే ఉత్తరాభిముఖుడవై, పథి దింగ్నాగానాం. పథి అంటే ఏంటి, మార్గమునందు. దింగ్నాగానాం, దింగ్నాగములు అంటే ఏంటి, దిగ్గజాలు. మనకి 8 దిగ్గజ, ఐరావత పుండరీకో వామన కుముదోంజన అని ఉన్నాయి కదా, అమరకోశంలో వస్తాయి కదా. సో అవి ఒక్కొక్క 8కి 8 దిక్కు పాలకులు ఎట్లాగైతే ఉన్నాయో, 8 దిక్కులకి ఆ దిక్పాలకులకి దిగ్గజాలు ఉంటాయి. ఆ 8 దిగ్గజాల యొక్క స్థూల హస్తావలేపాన్. స్థూలము అంటే వాటి హస్తము అంటే ఏంటి, ఏనుగుకి హస్తం అంటే ఏంటి, తొండం. ఆ తొండం ఎలా ఉంటుంది, చాలా స్థూలంగా ఉంటుంది. అటువంటి స్థూలమైనటువంటి హస్తముల యొక్క అవలేపన అంటే అవి విసురుతుంటాయి కదా ఎవరైనా దగ్గరికి వస్తే ఇట్లా. సో అంటే ఈయన మార్గంలో వెళ్తుంటే దిగ్నాగాలు ఎక్కడ ఉంటాయి, మార్గంలో పైన ఆకాశంలో ఉంటాయని అభిప్రాయం. ఇక్కడ ఆకాశంలో ఉన్న దిగ్నాగాలు ఇలా నీ మీద తొండం పెట్టి తిప్పుతూ ఉంటే వాటిని తప్పించుకుంటూ, పరిహరన్, వాటిని పరిహరిస్తూ తప్పించుకుంటూ ఖం ఉత్పత. ఖం అంటే ఆకాశమునందు, ఉత్పత వెళ్ళు అని చెప్పని చెప్తున్నాను అనమాట. ఓకే, ముగ్ధ సింధాంగనాభి అదొకటి. ఉన్ముఖీభిః దృష్టోత్సాహః సరస నిచులాత్ దింగ్నాగాః స్థూలహస్తావలేపాన్ ఉదంగ్ముఖః. ఉన్నంటే ఉత్తమ అనే దీంట్లో వస్తుందా, ఉన్నతం అనేది. ఉన్నతం ముఖం, ఉన్నతం ముఖం. ఇక్కడ యాసాం తాః ఉన్ముఖ్యః తాభిః ఉన్ముఖీభిః దృష్టోత్సాహः ఉత్సాహः దృష్టः ఉత్సాహः యస్మాత్ సహ అని వస్తుందా, లేకపోతే యస్య సహ అని కూడా తీసుకోవచ్చు. యస్య సహ.
దాని తర్వాత ముగ్ధ ముగ్ధ సిద్ధాంగనాభి. సిద్ధా సిద్ధాः చ తాः అంగనాः సిద్ధాంగనాः తర్వాత ముగ్ ముగ్ధాः చ తాः సిద్ధాంగనాः ముగ్ధసిద్ధాంగనాः తాభిः ముగ్ధసిద్ధాంగనాభిः. సరస నిచులాత్. సరసనిచులాత్. ఇక్కడ బహువ్రీ వస్తుంది. సరసాహ నిచులాహ యస్మిన్ తత్ సరస నిచులం. ప్రదేశం కదా, అస్మాత్ స్థానాత్ స్థానం. మ్యూట్ అయినట్టుంది ఇది. ఉదంముఖ. ఉదన్ముఖ. ఉదక్ ముఖం యస్య సహ. ఉదక్ అంటే ఉదత్తు ముఖం యస్య సహ. ఉదక్ ఉదంగ్ ఉదంచ ఉదంచ అని వస్తుంది. ఉదంగ్ ముఖం యస్య సహ. స్థూల హస్తావలేపాన్. స్థూలశ్చాసౌ హస్తః స్థూలహస్తః. స్థూలహస్తస్య అవలేపః స్థూలహస్తావలేపः. ఇది బహువ్రీహి రావాలి కదా. అవసరం లేదు, అంతే. అవసరం లేదు. ఓహో, అక్కడ అక్కడ చెప్పేసి దిగ్గజాల యొక్క స్థూల హస్తావలేపములును శ్లోకం చెప్పేసి. అద్రే శృంగం హరతి పవనః కింస్విదిత్యున్ముఖీభిః దృష్టోత్సాహశ్చకితం ముగ్ధసిద్ధాంగనాభిః. స్థానాదస్మాత్ సరసనిచులాదుత్పతోదన్ముఖః దిన్నాగానాం పథి పరిహరన్ స్థూలహస్తావలేపాన్.